ఒక టైంలో తెలుగులో మాస్ సినిమా చేయాలంటే పూరీ జగన్నాథే చేయాలి. ఆయనతో చేయాలని ప్రతి స్టార్ హీరో ఉత్సాహపడేవారు. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆయన. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. సినిమాకి ఎదుగుతూ టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ డైరెక్టర్గా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు పూరీ జగన్నాథ్. అయితే నిర్మాతగా మారి వరుసగా 2 డిజాస్టర్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ చిత్రం ఆయన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టగా, రామ్తో చేసిన డబుల్ స్మార్ట్ కెరీర్ని దెబ్బతీసి మరింత అప్పుల్లోకి తోసేసింది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ ఏ హీరోతో చేస్తారు, ఏ హీరో డేట్స్ ఇస్తారు, ప్రస్తుతం ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనే విషయం సగటు సినీ అభిమానికి ప్రశ్నలుగా మిగిలాయి. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. 3 స్క్రిప్ట్లు రెడీ చేస్తున్నారు. హిందీ ప్రొడ్యూసర్స్తో టచ్లో ఉంటూ అక్కడ ప్రాజెక్టు పిచ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మినిమం హీరో తన సినిమాలో చేయాలనే ఆయన కోరుకుంటున్నారు. నార్త్లో ఇప్పుడు మన తెలుగు, తమిళ దర్శకులకు డిమాండ్ ఉండటంతో ఖచ్చితంగా అక్కడ ప్రాజెక్ట్ ఓకే అవుతుందని భావిస్తున్నారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా కూడా కొందరిని కలుస్తున్నట్టు వినికిడి. గతంలో పూరీ అక్కడ హిందీలో అమితాబ్తో సినిమా చేసి హిట్ కొట్టారు. ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్తో రానున్నారని టాక్. తెలుగులో యంగ్ హీరోలు సాయిధరం తేజ్, తేజ సజ్జా, అడవిశేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వంటి హీరోలతో చేద్దామని ప్లాన్ చేశారు. కానీ అందరూ పూర్తి బిజీగా ఉన్నారు. మరోపక్క నందమూరి బాలకృష్ణతోనూ ప్రాజెక్ట్ అనుకున్నారు. వారి కలయికలో వచ్చిన పైసా వసూల్ పరాజయం పాలైనప్పటికీ బాలయ్య పూరీతో మళ్లీ పనిచేయటానికి అంగీకరించారు. అయితే బోయపాటి శ్రీను నెక్స్ట్ చిత్రం బిజీలో బాలయ్య ఉన్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న తన కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. దీంతో బాలకృష్ణ ఈసారి పూరీ జగన్నాథ్తో ముందుకు వెళ్లలేకపోతున్నారు. రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలామంది హీరోలకి సూపర్ హిట్స్ని ఇస్తూ వచ్చారు పూరీ. ఈ దర్శకుడి డైరెక్షన్లో ఏ హీరోకైనా స్పెషల్ ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోలకి అద్భుతమైన హిట్స్ని ఇచ్చి వాళ్ల ఇమేజ్ని పూరీ జగన్నాథ్ రెట్టింపు చేశారు.